ఆరోగ్యం అంటే న్యాచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. సార్ మీకు సంబంధం లేదు అసలు, బట్ చాలామంది ఆడియన్స్కి ఇది తెలుసుకోవాలని ఉంది. ఒక సీరియస్ క్వశ్చన్ ధైర్యం చేసి అడుగుతున్నాను. జూనియర్ ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ గారు, వీళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి ఎంతటి ప్రేమ ఉంటుంది ఎప్పుడన్నా గమనించారు? వారి మాటల్లో, ఎన్టీఆర్ గారి మాటల్లో బాలకృష్ణ ప్రస్తావన కానీ, బాలకృష్ణ మాటల్లో ఎన్టీఆర్ గారి ప్రస్తావన కానీ ఎప్పుడన్నా రావడం మీ ముందు ఉన్నది ఉన్నట్టు చెప్పండి సార్, తెలిస్తే. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తా. ఇప్పుడు మీరిద్దరు వీళ్ళు మాట్లాడుకుంటున్నారో నేను ఆడుండా. ఎవరైనా సరే వాళ్ళందరూ మాట్లాడుకుంటాము, నేను ఉండా, పక్కకి వెళ్ళిపోతా. నాకు ఈ రాజకీయాల గురించి ఇంట్రెస్ట్ కానీ, వీళ్ళు ఏం మాట్లాడుకుంటారనే ఇంట్రెస్ట్ కానీ నాకు ఉండదు. ఎప్పుడన్నా పొరపాటున కూర్చోవాల్సి వస్తే కూర్చుంటేనే తప్ప అప్పుడు నా ముందు ఇవేమీ జరగవు. నేను వినడమే. ఇప్పుడు మీరు ఎట్లా వింటారో నేను అట్లా వినడం అంతే. వాళ్ళు ఇట్లా అనుకున్నారంట, వీళ్ళు ఇట్లా అనుకున్నారంట, అంతేగాని నాకైతే ఇప్పుడు మీకెంత తెలుసో నాకంతే తెలుసు దాని గురించి. ఎందుకంటే మనము ఇప్పుడు ఇట్లా అంట కదా, నేను ఎవరితో తారక్తో ఎవరితో అంత లేదు, నేను అలా మాట్లాడలేను. మీకు చెప్పిన బేసిక్గా వేషం అడగనికనే మాట పడే మనిషిని నేను. నాకు ఈ క్వశ్చన్లకు ఆన్సర్లు నాకు ఎట్లా దొరుకుతాయి? నేను అడగాలి కదా ఫస్ట్. నాకు ఈ క్వశ్చన్లకు ఆన్సర్లు దొరకాలంటే నాకు అస్సలు నాలెడ్జ్ లేదమ్మా దాని గురించి కానీ, పాలిటిక్స్ గురించి కానీ ఏం నాలెడ్జ్ లేదు. బాబాయ్ అంటే విపరీతమైన ప్రేమ ఉంది, కాకపోతే పరిస్థితుల వల్ల దూరంగా ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి చాలా. నేను తారక్ని ఫస్ట్ టైం చూసింది ఎక్కడంటే అది ట్యాంక్ బండ్ దగ్గర ఫస్ట్ సినిమా వచ్చింది కదా, నిన్ను చూడాలని సినిమా. అక్కడ షూటింగ్ అవుతుంటే అప్పుడు చూసిన. సెకండ్ టైం ఎప్పుడు చూసిన అంటే నేను అక్కడ చూసినా కాబట్టి ఇక్కడ గుర్తు, దేవి థియేటర్ దగ్గర నరసింహనాయుడికి చూసిన సెకండ్ షోకి. సినిమా చూడటం కోసం ఆడ టికెట్లు వచ్చిన, ఆడ ఫ్రెండ్స్తోని ఆడ బైక్ మీద ఉన్నాడు దానికి. అప్పుడు సెకండ్ టైం చూసిన. బాబాయ్ సినిమాకి వచ్చాడు, అది చూసాం. మరి అంత అభిమానం లేకపోతే ఎట్లా వస్తారు? అంత ప్రేమ లేకపోతే మనం అనుకుంటాం కానీ ఆ బ్లడ్ రిలేషన్ అబ్బా ఎక్కడ పోదు ఉంటుంది. మేబీ అక్కడక్కడ అంటే ఈ ఆయన జర గంభీరమైన మనిషి బాలేబాబు అనుకున్నటోళ్ళు ఏమనుకుంటారో మనకెందుకు మళ్ళా. ఈ మధ్యకాలంలో, అంటే ఈ మధ్యకాలం అని కాదు, నేను మొన్న రీసెంట్గా సుమన్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆయన ఒక మాట అన్నారు. కృష్ణంరాజు గారితో సినిమా అంటే మాకందరికీ కూడా ఒక ఫుడ్ ఫెస్టివల్ లాంటిది. తిన్నాము ఇంక వద్దు అన్నా కానీ ఆయన పెట్టేవారు. సో ఆయన తర్వాత ప్రభాస్ గారు కూడా అలాగే అందరికీ ఫుడ్ పెట్టడంలో ఆయన మించిన వాళ్ళు లేరు అని చెప్పేసి అన్నారు మరి సుమన్ గారు కూడా. సో ఈ మధ్య మనం చాలామంది వింటున్నాం, ప్రభాస్ గారు ఫుడ్ పెడితే అయ్యో బాబాయ్ తినలేక తెచ్చిపోతాం. మొన్న కూడా ఆయన మన మలయాళం హీరో ఆయన కూడా అన్నారు కదా. మీకు అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? నాకు అట్లాంటిది ఏం లేదు. మేము మ్యాక్సిమం చేసింది ఎక్కడబ్బా, వైజాగ్లో ఆ రోడ్ల మీదనే మేము చేసింది. క్యారవాన్, మా క్యారవాన్లో మేము రోడ్డు మీదనే ఉండేటోళ్ళము. మాకు అట్లాంటి ఎక్స్పీరియన్స్ అక్కడ లేదు. 25 రోజుల దాకా పనిచేసినట్టున్నాం అక్కడ. మళ్ళీ బూత్ బంగ్లాలో చేసినాం ఒక 15 రోజులు. నైట్ షూట్లు ఉండేవి ఎక్కువ ఇక్కడ. అట్లాంటిది ఏం లేదు, మేము కలిసి భోజనం చేసింది. ఒక్కసారి మీ కెరీర్ విషయానికి వస్తే, ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లతో పనిచేశారు, టాప్ హీరోలతో పనిచేశారు. ఇప్పుడు మ్యాక్సిమం ఆల్మోస్ట్ సినిమాలు ఇండస్ట్రీలో తగ్గినాయి, సీరియల్స్లో బిజీ అయ్యారు. ఇక్కడ ఉండే ట్రీట్మెంట్కి అక్కడ తగ్గినాయి కాదు, ఇప్పుడు తగ్గడం కాదు, ముందు నుంచి తగ్గే ఉన్నాయి. నాకు ఎప్పుడు నేను ముందు ఇప్పుడు ఈవెన్ ఛత్రపతి సినిమా చేసిన తర్వాత కూడా నేను స్రవంతి అనే సీరియల్ చేసిన జెమినీకి. అవును, బాగా సక్సెస్ఫుల్ అయిన సీరియల్. నేను సైమల్టేనియస్గా అప్పుడు చేస్తున్నా, ఇప్పుడు చేస్తున్నా. మేబీ ఇంకొకటి ఏమైండొచ్చు అంటే, నేను అనుకోవడం ఏంటంటే వీడు సీరియళ్ళల్లో బిజీ ఉంటాడు, మళ్ళీ మనకు డేట్లు ఇస్తాడో లేదో అనే ఇది కూడా ఉండింటుంది. ఒక ఛత్రపతి లాంటి సినిమా వచ్చిన తర్వాత నేను కొన్ని రోజులు వెయిట్ చేయాలి, చేయలే. ఎందుకంటే నా పొజిషన్ అది కాదు, వెయిట్ చేసే పొజిషన్ కాదు. ఏదో వస్తుంది, ఎంతనో వస్తుంది, ఆ పొజిషన్లో ఉన్న మనిషిని. పైగా నేను సీరియల్ సినిమా నేను ఎప్పుడు అనుకోను, నా క్యారెక్టర్ బాగుండాలి అనే ఫీలింగ్. ఏదైనా యాక్టింగ్ అంతే. సీరియల్ సినిమా అంటే చాలామంది చెప్పే కంప్లైంట్ ఏంటంటే, నేను
సినిమాలో స్టార్ హీరోలతో పనిచేసేటప్పుడు నన్ను ఇలా ట్రీట్ చేసేవాళ్ళు, సీరియల్కి వెళ్తే నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నారు, అందుకని నేను సీరియల్స్ చేయను అని చెప్పేసి చాలామంది యాక్టర్స్ చెప్తా ఉంటారు. అవునవును, వాళ్ళు చెప్పేది న్యాయం, నిజమే వాళ్ళు మాట్లాడేది. నిజమేనా? ఏవో మీరు సీరియల్లోకి వచ్చి ఎప్పుడన్నా మీరు గమనించాలి దూరం నుంచి మా బిహేవియరు. ఇప్పుడు నేను అన్నాను చూడు వీళ్ళ గురించి, ఏ హీరో స్టార్ అనే ఫీలింగ్ ఎప్పుడు చూపెట్టడు అవతల ముందు అని చెప్పాను సినిమా వాళ్ళ గురించి. కానీ ఇక్కడ అట్లా లేదు. సీరియల్స్లో ఇక్కడ వాడు ఒకటో రెండో చేసింటాడు సీరియల్ అంతే. అసలు వాడి యాటిట్యూడ్, వాడి నడకలో, వాడి ఫేస్లో తెలిసిపోతుంది మనకి. పొట్ట కోస్తే ఒక్క 2 లైన్లు చెప్పలేడు వాడు ప్రాంప్టింగ్ లేకుండా. 10 ఎక్స్ప్రెషన్లలో ఒక్కటి కూడా పర్ఫెక్ట్ ఇవ్వలేడు ఎక్స్ప్రెషన్. వాళ్ళందరినీ హీరోలను చేసి తీసుకొచ్చి పెట్టిడ, ఆ భాష ఈ భాషలో తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి ఏం తెలుస్తుంది వాళ్ళకి. కొందరు నేను సీనియర్ యాక్టర్లను చూసినా సీరియల్ చేస్తున్నారు. వాళ్ళకు ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. ఎన్నో సినిమాలు చేసి వచ్చి నువ్వు అసలు సినిమా గడప కూడా దొక్కలే నువ్వు. వాళ్ళు అట్లాంటిది 200-300 సినిమాలు చేసి వచ్చిన వాళ్ళు అంతే కదా. అది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న వాళ్ళకు కూడా నువ్వు రెస్పెక్ట్ చేయకపోతే ఎట్లా? ఇంకొకటి ఈ మిస్టేక్, నేను ఓన్లీ హీరోలది ఇక్కడ ఇప్పుడు కన్నడ నుంచి వచ్చిండ్రు, తమిళనాడు నుంచి వచ్చి, నేను వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. మన దగ్గర మన మనుషులు కూడా అట్లనే ఉన్నారు, మన మేనేజర్లు అట్లనే ఉన్నారు, మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ అట్లనే ఉంది. వాళ్ళకి ఇచ్చే మర్యాద ఇక్కడున్న ఆర్టిస్టులకు ఇవ్వట్లే. ఇట్లాంటి వానికి ఇస్తారంటే భయానికి ఇస్తారు. వాడు రాగా సార్ చెప్పండి సార్ బోలియే సార్ ఇది ఉంటుంది వాడిని. ఎందుకు వాడిని నెత్తినెక్కడ ఇంకా ఆడ ఇవన్నీ చేస్తే నువ్వు క్యాజువల్గా ఉండు. నువ్వు ఇప్పుడు మనతో ఎట్లా క్యాజువల్గా ఉంటున్నావు అట్లనే ఉండు. ఇప్పుడు ఇట్లాంటివి ఉంటాయి నాకు. ఇప్పుడు అంటే ఇట్లాంటివి నేను చూస్తుంటా గమనిస్తుంటా. అది నాకు నచ్చదు. ఈ అమ్మాయిలు కూడా అంతే, వాళ్ళని పట్టుకొస్తారు వీళ్ళని పట్టుకొస్తారు, వాళ్ళ బిహేవియర్ అంతే ఉంది. మనోళ్ళే చెడగొట్టిరా సగం. ఇప్పుడు మన సినిమాలలో కూడా తీసుకో, మనం బయట వాళ్ళని పట్టుకొచ్చినప్పుడు మనతో మాట్లాడే విధానం వేరే ఉంటుంది, వాళ్ళతో మాట్లాడే విధానం వేరే ఉంటుంది. మన దగ్గర జీ సాబ్ బోలియే సాబ్ బో సాబ్ సాబ్ అంటే ఆడు నీలుగుతాడు. ఇక నువ్వు మామూలుగా ఉంటానని నేర్చుకుంటే ఎప్పుడైనా ఇరిటేషన్ వస్తుంటుందా ఇలాంటి బిహేవియర్ చూస్తే? అయ్యో ఇరిటేషను, నేను సీరియల్లో చాలా ఇరిటేట్ అవుతుంటున్నాను. ఒక్కడికి కూడా ప్రొఫెషనలిజం అనేది ఉండదు. మనం సినిమాలు చేస్తుంటే ఒక సీన్ కోసము వన్ మోర్లు ఆర్టిస్టులు ఇన్వాల్వ్ అయ్యి డిస్కస్ చేసుకొని, అరే నువ్వు ఇట్లా కూర్చో, నేను ఇట్లా, నీలా బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి ఇంత హోంవర్క్ చేస్తే వాళ్ళ దగ్గర ఏముంటుంది? నువ్వు చెప్తున్నావు ప్రాంప్టింగ్, నేను అరుస్తున్నా అంతే, నీ మాడ్యులేషన్లోనే అరుస్తున్నా. నాకంటూ వ్యక్తిగతంగా ఏమి ఇండివిజువాలిటీ లేదు, నేను ప్రూవ్ చేసుకుందామని ఏం లేదు. ఇలాంటి ఆర్టిస్టులకు అవసరం లేదు కదా ప్రాంప్టింగ్. నాకు అవసరం లేదు, వాళ్ళకి చెప్తాను. నాకు ఇరిటేషన్ వస్తుంది, ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు నాకు సీన్ చెప్తున్నారండి, నేను సీన్ వింటున్నాను, నేను కూడా డైలాగ్ అనుకుంటున్నాను. ఇప్పుడు 5 మంది సీన్లో ఉన్నారు, 5 మందిని పిలుస్తారు, వాళ్ళు సీన్ చెప్తుంటారు అందరికీ. ఒకడు ఫోను, ఒకడు గిల్లుకుంటా, ఒకడు సొల్లుబాగుడు, వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు ఈడు ఒకడు ఫోను. ఇంకా వాడు చెప్పేటోనికి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? నువ్వేం చేస్తావు ఇట్లాంటి దాంట్లో ఇరిటేషన్ రాదా? ఇప్పుడు నేనేమన్నా తిట్టినానుకో, పొరపాటున ఇక్కడ దాకా వచ్చి ఆపుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అరే ఈ సీనియర్ కాబట్టి అనేసిండు మనని అనుకుంటే, ఎందుకులే వీళ్ళు దరిద్రులు ఇంతే, వీళ్ళు మారరు, మనం ఎందుకు వీళ్ళ గురించి, మనమే మారితే అయిపోలే, పట్టించుకోకుండా వదిలేస్తే వాడిని వాడు నాక్కుంటాడు. రేపు పొద్దున ఒక సీరియల్ చేస్తాడు, 2 సీరియల్ చేస్తాడు, 3వ సీరియల్ మర్చిపోతాడు. మరి లాంగ్ టైం సస్టైనిటీ అయితే ఉండదు. ఇలా అయితే ఉండదు. నీకు భక్తి అనేదే లేకపోతే నువ్వు ఎట్లా నువ్వు నువ్వు దేవుని దగ్గర పోయి ఉట్టిగా నమస్తే సాబ్ అని వస్తావా నువ్వు? అరే జర దేవుని దగ్గర మనస్ఫూర్తిగా దండం పెట్టుకోతే మనస్ఫూర్తిగా ఆయన కూడా కొద్దిగా సంతోషం అనిపించాలి. వీడు ఎందుకు వచ్చిండ్రా నాయన ఉట్టి కొబ్బరికాయ ఒట్టిపోతాడని ఆయన ఫీలింగ్ ఎందుకు చెప్పారు? సీరియల్స్ ఇంత దారుణంగా ఉన్నాయి. అరే చూస్తే తెలుస్తుందబ్బా, ఒక్కొక్కరిని కొట్టబుద్ధి అవుతుంది నాకు.
ఇరిటేషన్ ఒక్కోసారి సెట్లోంచి వెళ్ళిపోతున్నాను తెలుసా, నాకు నచ్చక సెట్లోంచి వెళ్ళిపోతున్నాను, ఏం చెప్పను ఎవరికి. పొట్ట కోస్తే ఒక 2 ముక్కలు, ఈవెన్ మన తెలుగు వాళ్ళు కూడా సేమ్ 2 లైన్లు ప్రాంప్టింగ్ లేకుండా చెప్పలేరు. క్యూ డైలాగ్ ప్రాంప్టర్ చెప్పాలండి నాకు, మీకు క్యూ డైలాగ్ కూడా ప్రాంప్టర్ ఎట్లా చెప్పారు? జస్ట్ 1 వర్డ్ కదా క్యూ. 1 వర్డ్. అవును. అక్కడి నుంచి ఇక్కడ రారా అని, అది కూడా అక్కడి నుంచి ఇక్కడ రారా అని వాడు స్టార్ట్ చేస్తే వీడు స్టార్ట్ చేస్తాడు. ఇంకేం భక్తి ఉంది, ఏం నేర్చుకుంటా అంటే నీకు పైసలు వచ్చినాయి సార్, నా పైసలు నాకు వస్తేనే బస్ కథ, నా స్టైల్ నేను కొడుతున్నా, నా మేకప్ నేను మంచిగా కనిపిస్తున్నానా లేదా స్క్రీన్ మీద, నేను మంచి బట్టలు కట్టుకున్నాను లేదు, ఇది తప్ప భక్తి అనేది లేనే లేదు, మనోళ్ళకి లేదు, బయట వాళ్ళకి లేదు. ఇది చాలా భయంకరమైన నిజాలు. సీరియళ్ళల్లో ఉన్న అసంతృప్తి ఏదో ఇట్లాంటి మీరు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్తే కాదు, చూస్తే మేబీ నాకంటే ఎక్కువ నోటీస్ చేయొచ్చు మీరు. నేను ఒక్కోసారి వేరే పనులు ఉండే అంత నోటీస్ చేయనేమో అట్లా. అందుకే నేను వీళ్ళతో కూర్చొని వెళ్ళిపోతా, ఉంటే రూమ్లో కూర్చుంటా, లేదంటే పోయి కార్లో కూర్చుంటా. ఇట్లాంటివి ఉన్నాయి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.